Hello everyone, నేను మీ ఇంగ్లీష్ టీచర్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఐ హోప్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ వెల్. ఈరోజు కూడా మీకోసం మరొక యూస్ఫుల్ వీడియో. ఈ వీడియోలో మనం డైలీ మాట్లాడుతూ ఉండే కొన్ని సెంటెన్సెస్ లైక్ నువ్వు మాట్లాడే విధానం నేర్చుకో, మతి లేకుండా మాట్లాడకు, నువ్వు మాట్లాడేవన్నీ చెత్త మాటలే, ఇలాంటి సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఈజీగా ఏ విధంగా చెప్పాలో క్లియర్గా కొన్ని ఎగ్జాంపుల్స్తో ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం. సో మీరైతే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. వీడియో గనక మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి, ఎందుకంటే మీరు చేసే ఈ లైక్ ద్వారా ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. సో ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు ఇంగ్లీష్ టీచర్ ఫర్ మోర్ సచ్ వీడియోస్. ఇప్పుడైతే ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని 2 క్వశ్చన్స్ అడిగాను కదా, వాటి యొక్క ఆన్సర్స్ని చూసిద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ ముడతలు. ముడతలు అనే పదాన్ని మనం ఇంగ్లీష్లో రింకిల్స్ అని చెప్తాం. నౌ ద సెకండ్ క్వశ్చన్ ఈజ్ నువ్వు పెద్ద పిచ్చివాడివి లేదా పిచ్చిదానివి. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో యూ ఆర్ అ బిగ్ మ్యాడ్ మ్యాన్ ఆర్ మ్యాడ్ ఉమెన్ ఈ విధంగా చెప్తాం. ఇప్పుడు ఈ వీడియోలో మీకోసం ఉండబోయే 2 క్వశ్చన్స్ ఏంటో తెలుసా? వాటిలో ఫస్ట్ వన్ ఈజ్ ఈ పిక్చర్లో కనిపిస్తున్నవి మీ అందరికీ తెలిసే ఉంటుంది, తులసి ఆకులు. అయితే తులసి ఆకులని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? What do we call them in English? Let me know in the comments. Now the second question for you which is నాకు అంతగా నచ్చలేదు. ఈ సెంటెన్స్ని మీరు ఇంగ్లీష్లో ఎలా చెప్తారో మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి నాకు చెప్పండి. ప్లీజ్ షో యువర్ సపోర్ట్ విత్ యువర్ లైక్స్ అండ్ కామెంట్స్ యాజ్ ఆల్వేస్. ఇప్పుడైతే లేట్ చేయకుండా మన వీడియో స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో ఈజ్ నువ్వు మాట్లాడే విధానం నేర్చుకో. ఎవరైనా సరిగా మాట్లాడినప్పుడు ఇలా అంటూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో లర్న్ ద వే యూ స్పీక్ ఈ విధంగా చెప్తాం. ఇదే సెంటెన్స్ని యూ లర్న్ ద వే ఆఫ్ స్పీకింగ్ ఇలా కూడా చెప్పచ్చు. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ ఇఫ్ యూ డోంట్ నో హౌ టు టాక్ టు సమ్వన్, గో అహెడ్ అండ్ లర్న్ టు టాక్. ఇఫ్ యూ డోంట్ నో హౌ టు టాక్ టు సమ్వన్, గో అహెడ్ అండ్ లర్న్ టు టాక్ అంటే నీకు ఎవరితో అయినా మాట్లాడడం తెలియకపోయినట్లయితే లేదా ఎలా మాట్లాడాలో తెలియకపోయినట్లయితే నువ్వు వెళ్ళి మాట్లాడటం నేర్చుకో అని. ఇంకొక ఎగ్జాంపుల్, షీ డజంట్ నో హౌ టు టాక్ అండ్ దాట్స్ వై షీ టాక్ టు యూ లైక్ దాట్. షీ డజంట్ నో హౌ టు టాక్ అండ్ దాట్స్ వై షీ టాక్ టు యూ లైక్ దాట్ అంటే ఆమెకు ఎలా మాట్లాడాలో తెలియదు, అందుకే ఆమె నీతో ఆ విధంగా లేదా అలా మాట్లాడింది అని. Now the sentence number 2 is మతి లేకుండా మాట్లాడకు. ఇలా కూడా అంటూనే ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో డోంట్ టాక్ లైక్ యూ ఆర్ అవుట్ ఆఫ్ యువర్ మైండ్. డోంట్ టాక్ లైక్ యూ ఆర్ అవుట్ ఆఫ్ యువర్ మైండ్ ఈ విధంగా చెప్తాం. అవుట్ ఆఫ్ మైండ్ ఆర్ లూజింగ్ మైండ్ అంటే మతి లేకపోవడం అని. ఫర్ ఎగ్జాంపుల్, హ్యావ్ యూ లాస్ట్ యువర్ మైండ్, యూ ఆర్ టాకింగ్ లైక్ యూ వాంట్. హ్యావ్ యూ లాస్ట్ యువర్ మైండ్, యూ ఆర్ టాకింగ్ లైక్ యూ వాంట్ అంటే నీ మతి పోయిందా, నువ్వు నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావు అని. హ్యావ్ యూ లాస్ట్ యువర్ మైండ్ అంటే నీ మతి పోయిందా అని. ఇంకొక ఎగ్జాంపుల్, యాజ్ ఫార్ యాజ్ ఐ నో హీ సీమ్స్ టు హ్యావ్ లాస్ట్ హిజ్ మైండ్ అండ్ దాట్స్ వై హీ ఈజ్ లైక్ దాట్. ఆర్ యాజ్ ఫార్ యాజ్ ఐ నో హీ సీమ్స్ టు హ్యావ్ లాస్ట్ హిజ్ మైండ్ అండ్ దట్ ఈజ్ వై హీ ఈజ్ లైక్ దాట్ అంటే నాకు తెలిసినంత వరకు లేదా నాకు తెలిసి అతని మతి పోయినట్లుంది, అందుకే అతను అలా ఉన్నాడు అని. నౌ ద థర్డ్ సెంటెన్స్ ఈజ్ నీ మాటలు కోపం తెప్పిస్తున్నాయి. ఎవరైనా కోపం వచ్చేలా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇలా అంటూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో యువర్ వర్డ్స్ ఆర్ మేకింగ్ మీ యాంగ్రీ. యువర్ వర్డ్స్ ఆర్ మేకింగ్ మీ యాంగ్రీ ఈ విధంగా చెప్తాం. యూ ఆర్ మేకింగ్ మీ యాంగ్రీ అంటే నువ్వు నాకు కోపం తెప్పిస్తున్నావు అని. ఫర్ ఎగ్జాంపుల్, don't say anything that makes me angry or you don't say anything that makes me angry అంటే నువ్వు నాకు కోపం తెప్పించేది ఏదైనా సరే నాకు చెప్పకు అని. Now the second example is she is always talking about other people's pain. She is always talking about other people's pain అంటే ఆమె ఎప్పుడూ కూడా ఎదుటివారి బాధ గురించే మాట్లాడుతూ ఉంటుంది అని. Now the sentence number 4 is నేను మాట్లాడింది కరెక్టే లేదా నేను సరిగానే మాట్లాడాను ఇలా కూడా అంటూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో ఐ స్పోక్ కరెక్ట్లీ ఈ విధంగా చెప్తాం.
ఐ స్పోక్ అంటే నేను మాట్లాడాను అని. లెట్స్ హ్యావ్ సమ్ ఎగ్జాంపుల్స్ నౌ. ఫస్ట్ వన్ ఈజ్ ఐ స్పోక్ కరెక్ట్లీ బట్ యూ మిస్అండర్స్టూడ్ వాట్ ఐ సెడ్. ఐ స్పోక్ కరెక్ట్లీ బట్ యూ మిస్అండర్స్టూడ్ వాట్ ఐ సెడ్ అంటే నేను సరిగానే లేదా కరెక్ట్గానే మాట్లాడాను, కానీ నేను చెప్పింది మీరు లేదా నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు అని. మిస్అండర్స్టాండింగ్ అంటే తప్పుగా అర్థం చేసుకోవడం అని. ఇంకొక ఎగ్జాంపుల్, హౌ కెన్ యూ కాల్ ఎవ్రీ వర్డ్ ఐ సే రాంగ్ ఆర్ హౌ కెన్ యూ కాల్ ఎవ్రీ వర్డ్ దట్ ఐ సే రాంగ్ అంటే నేను చెప్పిన లేదా నేను అన్న ప్రతి మాటని తప్పు అని నువ్వు ఎలా అంటావు అని. నౌ ద ఫిఫ్త్ సెంటెన్స్ ఈజ్ ఇలాంటి మాటలు మాట్లాడకు లేదా అలాంటి మాటలు మాట్లాడకు. ఇలా కూడా అంటూనే ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో డోంట్ సే సచ్ వర్డ్స్ ఆర్ యూ డోంట్ సే సచ్ వర్డ్స్ ఈ విధంగా చెప్తాం. సచ్ వర్డ్స్ అంటే అలాంటి లేదా ఇలాంటి మాటలు అని. నౌ ద ఎగ్జాంపుల్ నెంబర్ 1 ఈజ్ ఇట్ మేక్స్ మీ క్రై వెన్ యూ సే సచ్ హర్ట్ఫుల్ వర్డ్స్ టు మీ. ఇట్ మేక్స్ మీ క్రై వెన్ యూ సే సచ్ హర్ట్ఫుల్ వర్డ్స్ టు మీ అంటే నువ్వు నన్ను ఇలాంటి బాధ కలిగించే మాటలు అన్నప్పుడు నాకు ఏడుపు వస్తుంది అని. ఇంకొక ఎగ్జాంపుల్, ఎవ్రీ వర్డ్ యూ స్పీక్ ఈజ్ కాజింగ్ అ ఫైట్. ఎవ్రీ వర్డ్ యూ స్పీక్ ఈజ్ కాజింగ్ అ ఫైట్ అంటే నువ్వు మాట్లాడే ప్రతి మాట వల్ల గొడవలు జరుగుతున్నాయి లేదా నువ్వు మాట్లాడే ప్రతి మాట గొడవకి కారణమవుతోంది అని. సెంటెన్స్ నెంబర్ 6 ఈజ్ మాట్లాడేవన్నీ చెత్త మాటలే లేదా నువ్వు మాట్లాడేవన్నీ చెత్త మాటలు. ఎవరైనా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇలా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఆల్ యూ టాక్ ఇస్ రబ్బిష్. ఆల్ యూ టాక్ ఇస్ రబ్బిష్ ఈ విధంగా చెప్తాం. రబ్బిష్ అంటే చెత్త లేదా పనికిరానిది అని. ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్స్ని చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ ఐ డోంట్ టాక్ అబౌట్ యూజ్లెస్ స్క్రాప్ అట్ ఆల్. ఐ డోంట్ టాక్ అబౌట్ యూజ్లెస్ స్క్రాప్ అట్ ఆల్ అంటే నేను పనికిరాని లేదా నేను పనికిరాని చెత్త గురించి అస్సలు మాట్లాడను అని. యూజ్లెస్ స్క్రాప్ అంటే చెత్త లేదా పనికిరాని చెత్త అని. ఇంకొక ఎగ్జాంపుల్, టాకింగ్ అబౌట్ దెమ్ విల్ నాట్ డూ అస్ ఎనీ గుడ్ అండ్ ఇట్ విల్ బి అ వేస్ట్ ఆఫ్ టైమ్. టాకింగ్ అబౌట్ దెమ్ విల్ నాట్ డూ అస్ ఎనీ గుడ్ అండ్ ఇట్ విల్ బి అ వేస్ట్ ఆఫ్ టైమ్ అంటే వాళ్ళ గురించి మాట్లాడటం వల్ల మనకి ఎటువంటి మంచి జరగదు, అలాగే అది మన టైంని వేస్ట్ చేస్తుంది లేదా దానివల్ల మన టైం అంతా వేస్ట్ అని. నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్ ఈ మాటలన్నీ అనవసరం లేదా ఇలాంటి మాటలన్నీ అనవసరం. డైలీ కాన్వర్సేషన్స్లో ఇది కూడా యూస్ చేస్తూ ఉంటారు కదా. అయితే దీన్ని ఇంగ్లీష్లో ఆల్ దీస్ వర్డ్స్ ఆర్ అన్నెసెసరీ. ఆల్ దీస్ వర్డ్స్ ఆర్ అన్నెసెసరీ ఈ విధంగా చెప్తాం. అన్నెసెసరీ అంటే అనవసరం అని. Now the example number 1 is if you speak words that work. If not, stop. Or if you speak words that work. If not, stop it. అంటే నువ్వు మాట్లాడితే పనికొచ్చే మాటలు మాట్లాడు, లేకపోతే మాట్లాడటం మానేసేయి అని. ఇంకొక ఎగ్జాంపుల్, I don't know why I feel all these things are unnecessary. I don't know why I feel all these things are unnecessary అంటే ఎందుకో తెలీదు ఈ విషయాలన్నీ లేదా ఇవన్నీ అనవసరమని నాకు అనిపిస్తోంది అని. Now the last sentence is నేను ఇంకా ఏమీ అనలేదు లేదా ఏమీ చెప్పలేదు ఇలా కూడా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో I haven't said anything yet. I haven't said anything yet ఈ విధంగా చెప్తాం. ఇదే సెంటెన్స్ని I have not said anything yet ఇలా కూడా చెప్పచ్చు. ఇప్పుడు దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ని చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ వై ఆర్ యూ ఆర్గ్యూయింగ్ విత్ మీ బిఫోర్ ఐ ఈవెన్ సే ఎనీథింగ్. వై ఆర్ యూ ఆర్గ్యూయింగ్ విత్ మీ బిఫోర్ ఐ ఈవెన్ సే ఎనీథింగ్ అంటే నేను ఇంకా ఏమీ మాట్లాడకుండానే నువ్వు నాతో ఎందుకు వాదిస్తున్నావు అని. అనదర్ ఎగ్జాంపుల్, నో మ్యాటర్ వాట్ ఐ సే ఇట్ ఫీల్స్ రాంగ్ టు యూ. నో మ్యాటర్ వాట్ ఐ సే ఇట్ ఫీల్స్ రాంగ్ టు యూ అంటే నేను ఏది మాట్లాడినా సరే లేదా నేను ఏది అన్నా సరే నీకు అది తప్పుగానే అనిపిస్తుంది అని. వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వీడియోలో ఉన్న సెంటెన్సెస్ అన్నీ తరచూ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్లయితే యూ విల్ బికమ్ అ బెటర్ అండ్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్.
ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని మాత్రం తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. We'll meet you again with a useful and interesting video. Until then, keep learning, keep practicing, and keep supporting Tinglish Teacher. Have a good day. Bye-bye.